ఒక అడవిలో మామూలుగా కనిపించే పులి ఎంత భయంకరంగా ఉంటుందో మనందరికీ తెలుసు. పులి కనపడగానే మనం అందనంత దూరంగా పారిపోతాం. కానీ అదే పులి తెల్లగా, మరీ తెల్లగా, మన మంచు కన్నా తెల్లగా మెరిసిపోతూ మన కళ్ళ ముందుకు వచ్చిందంటే మన మైండ్ లైట్ అవుతుందనే తప్ప ఆ పులి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలాంటి జాతికి చెందింది, అసలు ఇది ప్రకృతి ఇచ్చిన అద్భుతమా లేక జెనెటిక్ మిస్టేక్ తాలూకా ఫలితమా అనేది ఇప్పుడు మీ మైండ్ లోకి రాబోతుంది. వైట్ టైగర్. అసలు ఈ వైట్ టైగర్ పుట్టుక వెనక ఒక అర్థం కాని రహస్యం ఉంది. మామూలు పులుల కంటే వీటి రంగు మాత్రమే కాదు, స్వభావం కూడా వేరేలా ఉంటుంది. కొన్ని శతాబ్దాల క్రితం ఓ అరణ్యంలో కనిపించిన ఓ తెల్లపులి నేడు ప్రపంచవ్యాప్తంగా సున్నితమైన గోప్యతకు, శక్తికి, అలాగే మిస్టరీకి ప్రతీకగా నిలిచింది. ఇండియాలో మొట్టమొదటిగా 1951 సంవత్సరంలో కనిపించిన ఓ వైట్ టైగర్ పేరు మోహన్. కానీ అతని పుట్టుక ఏ ప్రాంతంలో జరిగింది, ఆ పులి వంశం ఇప్పటికీ ఎక్కడ ఉంది, అసలు ఈ రంగు మార్పు ఎలా జరిగింది, ఈ ప్రశ్నలన్నీ శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే కొన్ని పురాణాల్లో కూడా తెల్ల పులిని ఓ దేవత రూపంగా భావిస్తారని, కొన్ని ఆదివాసీ గోత్రాలు దీనిని తాము చూడగానే శుభం జరుగుతుందని నమ్ముతుంటారు. మరి ఈ పులుల్ని మనం జంతు ప్రదర్శనశాలలో చూస్తున్నప్పటికీ వీటి అసలైన విలువ, వీటి చరిత్ర మనకి ఎంతవరకు తెలుసు? ఇంకా ఎన్నో రహస్యాలు మీ ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉంది ఈ వీడియో. వైట్ టైగర్ గురించి మీకు తెలియని, ఎవరో చెప్పని నిజాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియో చూసాక మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. మీరంతా అనుకున్నట్టు తెల్ల పులులు సపరేట్ జాతికి చెందినవి కాదు. సాధారణంగా కనిపించే పులుల కన్నా ఇవి కొంచెం భిన్నంగా ఉండటం వెనక ఉన్న కొన్ని ఆసక్తికర కారణాలు ఉన్నాయి. నిజానికి వైట్ టైగర్స్ అనేవి ఒక స్వతంత్ర జాతి లేదా ఉపజాతి కాదు. బెంగాల్ టైగర్స్ వీటికి అత్యంత దగ్గరకు సంబంధం ఉంది. బెంగాల్ టైగర్స్ రంగు రూపాంతరం చెంది వైట్ టైగర్స్ గా మారాయి. వీటి ప్రత్యేకత వీటికుండే తెల్లటి బొచ్చు, నీలి ఆకుపచ్చ రంగులో ఉండే కళ్ళు, లూసిజం అనే జన్యు మార్పు వల్ల వైట్ టైగర్స్ పుట్టుకొచ్చాయి. తెల్లటి రంగు కారణంగా వీటిని వేటాడడం అత్యంత కష్టమైన విషయం. దీని వెనుక అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఇవి అడవిలో అంతరించిన జీవులు. వైట్ టైగర్స్ అడవిలో దాదాపు అంతరించిపోయాయి. చివరగా 1958లో ఒక వైట్ టైగర్ కనిపించినట్లు నమోదైంది. ఈ ఆకర్షణీయమైన జంతువులు తమ నీలం లేదా ఆకుపచ్చ కళ్ళతో ఇప్పుడు ఎక్కువగా జంతు ప్రదర్శనశాలలు, సర్కస్లు లేదా శాంక్చురీలో కనిపిస్తాయి. వాటి అసాధారణ రూపం సందర్శకులను ఆకర్షిస్తుంది. కానీ ఈ జంతువులు ఆరోగ్యం తరచూ నిర్లక్ష్యానికి గురి అవుతూ ఉంటుంది. వీటికి ముఖ్యంగా వచ్చే ఇన్బ్రీడింగ్. వైట్ టైగర్లు సృష్టించడానికి సన్నిహిత బంధువుల మధ్య సంతానోత్పత్తి, ఇన్బ్రీడింగ్ జరుగుతుంది. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ పద్ధతి వల్ల కుంటితనం, గుండె లోపాలు, కుంటి సమస్యలు, కంటి సమస్యలు, రోగనిరోధక శక్తి లోపాలు వంటి జన్యు సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ జంతువుల అందమైన రూపం వెనుక అందుకు కారణమయ్యే అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అయితే వాటిని ఎవరు పట్టించుకోవడం పోవడం చాలా బాధాకరం. అధిక శిశుమరణ రేటు కూడా ఈ వైట్ టైగర్స్ లో మనం చూడొచ్చు. ఇన్ బ్రీడింగ్ కారణంగా వైట్ టైగర్స్ పిల్లల్లో 80% కంటే ఎక్కువ శిశు మరణాలు చాలా కొద్ది కాలంలోనే సంభవిస్తున్నాయి. ఈ అధిక మరణ రేటు వైట్ టైగర్ సృష్టికి సంబంధించిన సమస్యలను మరింత స్పష్టం చేస్తుంది. వీటి పిల్లలు తరచూ జన్యులోపాలతో జన్మిస్తాయి. ఇవి వాటి జీవన నాణ్యతను గణనీయంగా తగ్గిస్తాయి. సో వీటిని కొంతమంది మార్కెట్ లో లాభం కోసం సంతానోత్పత్తి చేస్తున్నారు. గతంలో వైట్ టైగర్స్ పిల్లలు $50,000 వరకు అమ్ముడయ్యాయి. ఇది లాభం కోసం సంతానోత్పత్తిని ప్రోత్సహిస్తుంది. జంతు ప్రదర్శనశాలలు, ప్రైవేట్ సౌకర్యాలు వైట్ టైగర్లను సందర్శకులను ఆకర్షించే సాధనంగా ఉపయోగిస్తాయి. కానీ ఈ పద్ధతి అడవిలోని టైగర్ జనాభా సంరక్షణకు ఎలాంటి సహకారం అందించదు. ప్రస్తుతం అడవిలో కేవలం 3,900 టైగర్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సంతానోత్పత్తి కార్యక్రమాలు వాటి రక్షణకు అస్సలు ఉపయోగపడవు. అడవి సంరక్షణతో దీనికి అసలు సంబంధమే లేదు. వైట్ టైగర్ల సంతానోత్పత్తి అడవి టైగర్ జనాభాకు సంరక్షణకు ఎటువంటి సహాయం చేయదు. వీటి తెల్లని రంగు అడవిలో జీవించడానికి అనుకూలం కాదు, ఎందుకంటే ఇది వేటడాడంలో ఇబ్బందులను కలిగిస్తుంది. అందువల్ల వైట్ టైగర్ల సృష్టి వాణిజ్య లాభం కోసం మాత్రమే జరుగుతుంది. జాతుల సంరక్షణకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతుంది. శాంక్చురీలలో ఆశ్రమం. వైల్డ్ క్యాట్ శాంక్చురీ 5 వైట్ టైగర్ల ఆశ్రయం ఇస్తున్న సంస్థ. ఈ జంతువులకు సహజమైన, సురక్షితమైన జీవన వాతావరణం అందిస్తుంది. ఈ శాంక్చురీ సంతానోత్పత్తి నిషేధిస్తుంది. జంతువుల ఆరోగ్యం, శ్రేయస్సుపై దృష్టి సారిస్తుంది. వైట్ టైగర్ల జీవన నాణ్యతను మెరుగుపరచడం కోసం వాటి గురించి అవగాహన కల్పించడం దీన్ని మొదటి లక్ష్యం. వైట్ టైగర్ ఇది ఒక జంతువే కాదండి, ప్రకృతి చూపిన ఒక అరుదైన అద్భుతం. ఈ పులుల రంగు వెనుకున్న జెనెటిక్ రహస్యాలు, పురాణాల్లో వచ్చిన లెజెండ్స్, ఇంకా మనం అన్వేషించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మనకు తెలిసింది చాలా తక్కువ, కానీ తెలియనిది అది ఎప్పటికీ మన జిజ్ఞాసను రేకెత్తించే మిస్టరీగానే మిగిలిపోతుంది. ఇవి మనం చూసే సాధారణ జంతువుల కంటే వేరేలా ఉంటాయి, వేషంలోనే కాదు అది రూపంలో కూడా. ఇలాంటి అరుదైన జీవుల్ని మనం కాపాడుకోవడం మన బాధ్యత. ఎందుకంటే ప్రకృతి మనకు ఇచ్చిన ప్రతి అద్భుతం మన భవిష్యత్తు కోసం ఒక విలువైన గిఫ్ట్ లాంటిది. ఈ వైట్ టైగర్స్ మిస్టరీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. షేర్ కూడా చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ us.